పోలీస్ ఫోర్సెస్లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అగ్నివీర్కు ఎంపికైనటువంటి అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపికైన వారిని అభినందించారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, అంకిత భావంతో భవిష్యత్తులో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. యువతే రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్తుకి సంబంధించి కూడా దేశ ప్రగతి బాటలో పయనించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. పోస్ట్ వచ్చినప్పుడు నాకు చెప్పడం జరిగింది, అనిల్ అనే అబ్బాయి వాలంటీర్ గా చాలా మందికి ట్రైన్ చేస్తున్నారు, చాలా ప్లేస్మెంట్ చేస్తున్నారు, చాలా గైడెన్స్ ఇస్తున్నారనే విషయం నాకు వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూశాను. ఖచ్చితంగా మంచి విషయం ఇది. ఎందుకంటే మనం ఎస్టాబ్లిష్ అయ్యాం కాదు, మన ప్రాంతం వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. తనకి ఏ రకంగా అయితే ఉపాధి మరి డిసిప్లిన్ లైఫ్ లో ఒక ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళిందో అది 10 మందికి వచ్చేలాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అంటే సర్వీస్ ఒక 5 years, 15 years, 20 years చేస్తారు. 20 years చేస్తారు, 18 years సర్వీస్ చేసి బయటకు వచ్చి మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి చిన్న విషయం కాదు. మీరందరికీ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి జీవన విధానం